ప్రస్తుతం మా అసోసియేటెడ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు చూస్తున్నాం. సో ఎంతలా దాడులు చేస్తున్నా చాలా సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఆల్రెడీ 2 విమానాలు కూడా ధ్వంసం చేస్తుంది, 8 మిసైల్స్ కూడా ఇమీడియట్గా ధ్వంసం చేస్తుంది. సో ఇన్ని చేస్తున్నా ఇంకా పాక్ తన వక్రబుద్ధి చూపిస్తూనే ఉంది, ఇంకా టార్గెట్స్ చేస్తూనే ఉంది. సతీష్, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం పాకిస్తాన్ ఏదో చేసేసామని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. పాకిస్తాన్ భారీ ఎత్తున డ్రోన్స్ని ఇండియా మీదకి పంపించేసింది, అంతేకాకుండా మిసైల్స్ని రిలీజ్ చేసింది, అలాగే యుద్ధ విమానాలు కూడా పంపించేసిన పరిస్థితి. సో భారత్ పని అయిపోయింది, ఇక మొత్తం మేము దాడి చేసేసాం అనేటటువంటి ఒక ఊహల్లో ఉంటే ఆ ఊహల్లో నుంచి తేరుకునే లోపలే ప్రస్తుతానికి భారత సైన్యం మొత్తం కూడా వచ్చినటువంటి ఏది కూడా సజీవంగా భారత్ గడ్డను కూడా తాకకుండానే మొత్తం నిర్జీవంగా కూల్చేసినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఏదైతే జమ్మూని టార్గెట్ చేయడంతో పాటు జమ్మూలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు, అలాగే ఏదైతే ఈ డ్రోన్స్తో పాటు కొన్ని యుద్ధ విమానాలు కూడా పంపించినటువంటి పరిస్థితి. వాటన్నిటినీ కూడా భారత్ సరైనటువంటి రీతిలో స్పందించింది, సరిగ్గా జవాబు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు పాకిస్తాన్ యాక్చువల్గా ఇండియన్ మిలిటరీకి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ ఏవైతే ఉంటాయో, అంటే జమ్మూ కావచ్చు, అలాగే పఠాన్కోట్ కావచ్చు, అలాగే సాంబా, అక్నూర్, అలాగే ఉదంపూర్, అలాగే జైసల్మీర్ ఈ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని భారీ ఎత్తున డ్రోన్లని ఆ ప్రాంతంలో మోహరింపజేసింది. అంతేకాకుండా డ్రోన్ల దాడికి తెగపడాలని చెప్పేసి ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి భారత సైన్యం మొత్తం కూడా వచ్చినటువంటి డ్రోన్లన్నింటి కూడా కూల్చేసింది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు పాకిస్తాన్కి సంబంధించి చాలా గొప్ప అని చెప్పుకున్నటువంటి F-16 అలాగే F-17కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలని కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాదాపు 8 నుంచి 10 వరకు కూడా మిసైల్స్ని టార్గెట్ చేసి కూల్చేసినటువంటి పరిస్థితి. ఇక డ్రోన్లు అయితే లెక్కలేనటువంటి సంఖ్యలో ప్రస్తుతానికి భారత్ కూల్చేసినటువంటి పరిస్థితి. సో భారత్ దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ కావచ్చు, వైమానిక రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది భారత్ దెబ్బకి పాకిస్తాన్ తట్టుకోలేకపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఎస్పెషల్లీ ఏదైతే జమ్మూలో ఉన్నటువంటి అనేక చోట్ల ప్రస్తుతానికి మిసైల్స్ని రిలీజ్ చేసింది పాకిస్తాన్ ఆ ప్రాంతాల మీదకి. అయితే మొత్తం రీజియన్ అంతా కూడా బ్లాక్అవుట్ ప్రస్తుతానికి అక్కడ ప్రకటించినటువంటి నేపథ్యంలో మొత్తం డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయినటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారిగా డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. అంతేకాకుండా ఎయిర్ రైడ్ సైరన్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే భారీ ఎత్తున భారత యుద్ధ విమానాలు ఒక్కసారిగా కూడా వచ్చినటువంటి మిసైల్స్ను కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి డ్రోన్స్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు రాజస్థాన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయి, అంటే పాకిస్తాన్ తోటి బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ప్రస్తుతానికైతే ఈ బ్లాక్అవుట్ నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా భారత్ చాలా సమర్థవంతంగా ప్రస్తుతానికి ఈ దాడును తిప్పికొట్టింది. పాకిస్తాన్ చాలా ఊహల్లో విహరించింది, అయిపోయింది భారత్ పని అనుకునేది. ఎందుకంటే నిన్న కూడా వేకోజామున ఇదే పని చేసింది. భారీ ఎత్తున మిసైల్స్ని 15 ప్రాంతాలను టార్గెట్ చేసుకుని మిసైల్స్ అలాగే ఏదైతే ఈ డ్రోన్స్ని ప్రయోగించింది. అయినప్పటికీ కూడా భారత్ ఏమాత్రం ఏమర్పాటుకి గురి కాకుండా వచ్చినటువంటి ఏది కూడా సజీవంగా భారత నేలని తాకకుండానే నిర్జీవంగా కూల్చిపడేసినటువంటి పరిస్థితి నిన్న కూడా చూసాం. ఈ రోజు కూడా భారీ ఎత్తున ఏదైతే భారత్కి సంబంధించినటువంటి బేస్ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేసుకుని మాత్రమే ప్రస్తుతానికి ఇవి దాడి చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా జమ్మూలో కూడా భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి మిలిటరీ స్టేషన్స్ని టార్గెట్ చేసుకొని ప్రస్తుతానికి దాడులు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో వాటన్నింటినీ కూడా భారత సైన్యం తిప్పికొట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీ ఏదైతే ఉందో, ఆ రెస్పాన్స్ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని నిజంగా కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వచ్చినటువంటి డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అలాగే యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చడంలో నెంబర్ 1గా ఉన్నటువంటి పరిస్థితి. కనీసం ఒక్కటి కూడా పేలకుండానే ప్రస్తుతానికి భారత్ ఈ చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కూడా అసలు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది భారత్లో, భారత్ ఏం చేస్తుంది, భారత్ మీద ఈ స్థాయిలో దాడులు చేస్తున్నా సరే మాకు కనీసం అక్కడ ఆ భూమిని మా విమానం కావచ్చు, మా మిసైల్ కావచ్చు, అలాగే మా డ్రోన్ కావచ్చు కనీసం అడిగి వెళ్ళి తాకలేకపోతుంది, అసలు ఏంటి అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆందోళనలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే అమృత్సర్కి సంబంధించి కూడా కొంత అక్కడ కూడా ఒక రకమైనటువంటి ఉద్విగ్న వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా బ్లాక్అవుట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా బ్లాక్అవుట్ నిర్వహించాలని చెప్పేసి కాషన్స్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క LOC మొత్తం కూడా పాకిస్తాన్ సీజ్ ఫైర్ని వైలేట్ చేసినటువంటి పరిస్థితి. అనేక సెక్టార్లో జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి అనేక సెక్టార్లో ప్రస్తుతానికి హెవీ ఆర్టిలరీకి సంబంధించినటువంటి వెపన్స్ తోటి పాకిస్తాన్ విరుచుకుపడుతుంది. ఇండియన్ ఆర్మీ వాళ్ళకి స్ట్రాంగ్గా వాళ్ళకి బుద్ధి చెబుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి అంటే జమ్మూకి సంబంధించినటువంటి అనేక మంది అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ ఓవరాల్గా అయితే అక్కడ ఉన్నటువంటి బ్లాక్అవుట్ కోసం అంటే
ఎలక్ట్రిసిటీని మొత్తం కూడా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి ప్రికాషనరీగా. అంతేకాకుండా ఎస్ఓపీస్ ఎన్డీఎంఏకి సంబంధించినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి సంబంధించి ఎస్ఓపీస్ ఇష్యూ కూడా చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా జమ్మూ ఎయిర్పోర్ట్కి సంబంధించి స్వార్మ్ డ్రోన్ అటాక్ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కూల్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే భారత్ నిజంగా పాకిస్తాన్కి చావు దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ ఏదో చేసేయాలి భారత్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను టార్గెట్ చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకోవాలి, అంతేకాకుండా ఎయిర్ బేస్ని టార్గెట్ చేసుకొని దాడులు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ప్రయత్నాలన్నింటినీ కూడా ఖచ్చితంగా భారత్ తిప్పికొట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు దాదాపు వచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా భారత్ నేలను తాకకుండానే ఆల్మోస్ట్ మొత్తం కూడా మిషన్ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత్ ఖచ్చితంగా ఈరోజు రాత్రికి భారత్ పాకిస్తాన్కి కూడా సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సన్నద్ధమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే దాదాపు అంటే 10వ తేదీ వరకు కూడా ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్స్ని మూసేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే భారత్కి సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్స్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, అలాగే విదేశాంగ సంబంధించిన కార్యదర్శి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే సమావేశం అయ్యారు. అలాగే అజిత్ దోవల్ కూడా ఇప్పటికే ప్రధానితోటి ఇవాళ ఆయన కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. రాజ్నాథ్ సింగ్ హైయర్ అఫీషియల్స్ తోటి మీటింగ్ పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ భారతదేశానికి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం కూడా అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. పార్టీలకు సంబంధించి మద్దతు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్కి ఒక అద్భుతమైన కనీవిని ఎరుగని రీతిలో బుద్ధి చెప్పేటటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి దాడిని భారత్ 100% తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క జమ్మూ, పంజాబ్ అలాగే రాజస్థాన్కి సంబంధించి ప్రస్తుతానికి బ్లాక్అవుట్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే బార్డర్ అరౌండ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా భారీ ఎత్తున ఏదైతే ఈ బ్లాక్అవుట్స్ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే భారత్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీ కావచ్చు, అంతేకాకుండా ఆ రెస్పాన్స్ మెకానిజం అనేది చాలా చక్కగా పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందులో. అందుకోసమే ప్రస్తుతానికి పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా సరే వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఇప్పటికే చెప్పింది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి చెప్పడం జరిగింది, పాకిస్తాన్ కన్ఫర్మ్ కూడా చేసింది వాళ్ళకి సంబంధించినటువంటి 2 JF-17కి సంబంధించినటువంటి ఏదైతే జెట్ ఫైటర్స్ ఉన్నాయో JF-17 జెట్ ఫైటర్స్ 2 వాళ్ళవి ఖచ్చితంగా అంటే నేలకి ఒరిగాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడే ప్రకటించినటువంటి పరిస్థితి. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి చీఫ్ ఉన్నాడో ఆయన ఇప్పటికే అనౌన్స్ చేశాడో అది ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. Regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. సో 2 JF-16కి సంబంధించినటువంటి అవి మేము ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చేశాము అంటే భారత్ వాటిని కూల్చేసింది, వాటిని లాస్ అయ్యామని చెప్పేసి పాకిస్తానే ప్రస్తుతానికి అనౌన్స్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే 30 పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ జైసల్మీర్ దగ్గర న్యూట్రలైజ్ చేసింది. అంటే జైసల్మీర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే ఈ ఆర్మీకి పాకిస్తాన్కి సంబంధించి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 30 వరకు వాటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేసింది, అంటే కూల్ చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అఫీషియల్గా మనకు రిపోర్ట్ అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే ఫైటర్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇండియన్ మిలిటరీ బేసెస్ అంటే జమ్మూ అలాగే పఠాన్కోట్, సాంబా ఇందాక చెప్పినట్టు అక్నూరు, ఉదంపూర్, జైసల్మేర్ వీటిని మాత్రమే టార్గెట్ చేసుకుని దాడులు చేసిన నేపథ్యంలో ఎయిర్ బేస్ నుంచి మన భారత వైమానిక దళానికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ముందు పాకిస్తాన్ ఈరోజు తోకముడి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజు అంటే అది కూడా యాంటీ మిసైల్స్ ఎప్పుడైతే పంజాబ్లో మనకి ఇందాక మిసైల్ ప్రయోగించిందో పాకిస్తాన్ యాంటీ మిసైల్స్ చేశారు కాబట్టి యాంటీ మిసైల్స్ దొరకకుండా పాకిస్తాన్ డ్రోన్ ప్రయోగిస్తున్నారు, దాన్ని కూడా యాంటీ డ్రోన్లతో. అంటే వాళ్ళు ఏ వ్యూహంతో వస్తున్నా సరే ఆ వ్యూహాన్ని తిప్పికొట్టే విధంగా చాలా ఎంత అప్రమత్తంగా ఉన్నారో మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఎన్ని వాళ్ళు కుయుక్తులు పడినప్పటికీ వాళ్ళ కుయుక్తులన్నీ కూడా చిత్తు చేసే విధంగా యాంటీ డ్రోన్లు ఉపయోగించి ఇమీడియట్గా వాటిని ధ్వంసం చేయడం కావచ్చు, మీరు చెప్పినట్టుగా ఎక్కడా కూడా భూభాగాన్ని తాకకుండా ఎవరికి ఏ హాని జరగకుండా ఎంత అలర్ట్గా ఉందో మన సైన్యం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంత వాళ్ళని ఇంకా మాటలు లేవు, ఇంకా వాళ్ళకి ఎలాంటి సెల్యూట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి, అంత స్థాయిలో వీళ్ళు కష్టపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు అమృత్సర్ మీరు చూడండి, అమృత్సర్లో ఆల్రెడీ నెట్ బంద్ చేస్తారు, మొత్తం ఎక్కడికక్కడే మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేసి నెట్ బంద్ చేసి ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ సరిహద్దు ప్రాంతాలని అన్ని చోట్ల కూడా ఇదే సిచ్యువేషన్ అంటే కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా, లేదా అందరినీ కూడా ఒకవేళ ఎలా ఉన్నప్పటికీ అందరినీ ఖాళీ చేయించే పరిస్థితి ఏమన్నా తీసుకుంటుంది అనుకోవచ్చా? ఈ పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ దగ్గరగా ఉన్న సరిహద్దు ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాలు ఎన్ని కిలోమీటర్ల మేర ఖాళీ చేస్తే కనీసం ఎవరికి కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు.
అయితే ఇక్కడ ఏంటంటే సతీష్ మీరు చెప్పినట్టు దౌర్భాగ్యకర విషయం ఏంటంటే పాకిస్తాన్తో చాలా పొడవైనటువంటి దాదాపు 3-4 రాష్ట్రాలు మనకు సరిహద్దు కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. దీంతో పెద్ద సమస్య వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చీజ్ ఫైర్ కావచ్చు, అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి కాల్పులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు చెప్పినటువంటి ఈ రాష్ట్రాలన్నీ కూడా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈరోజు నిజంగా చాలా అప్రమత్తంగా, ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీకి అలాగే భారత ప్రభుత్వానికి శాల్యూట్ చేయాలి. ఎందుకంటే అవతల శత్రువు దాడి చేస్తాడు, లేకపోతే దాడిని అడ్డుకోవడం కాదు, ఆ శత్రువు ఎలా దాడి చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఎలాంటి ఆయుధాలతో దాడి చేస్తాడు అనేటటువంటి వ్యూహాన్ని ముందుగానే గుర్తించి వాటికి విరుడైనటువంటి మందును కనిపెట్టడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి విషయం. మీరు చెప్పినట్టు ఏదైతే యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా ఈరోజు భారత్కి అలా బాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి, వచ్చినటువంటి డ్రోన్స్ అన్నింటిని కూడా కూల్చేస్తున్న పరిస్థితి. అంటే మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 30 వరకు కూడా డ్రోన్స్ను కూల్ చేస్తారు, మిసైల్స్ను కూల్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ స్థాయిలో కూల్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ ఇంకా ఏం చేస్తుంది? కనీసం పాకిస్తాన్కి సంబంధించిన ఒక్క తోట, అంటే వాళ్ళు చీజ్ ఫైరు ఏదైతే దీని కింద చేశారనుకోండి, ఎల్ఓసి దగ్గర చేశారు, అది కూడా పిచ్చి పట్టిన ఉన్మాదులాగా అక్కడ ప్రవర్తించారు కాబట్టి అక్కడ మన పౌరులు చనిపోయారు. కానీ పాకిస్తాన్ చేసినటువంటి డైరెక్ట్ అటాక్లో కనీసం వాళ్ళకి సంబంధించి ఒక బుల్లెట్ కూడా భారత భూభాగాన్ని తాకకుండా ఈరోజు భారత సైన్యం అడ్డుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇన్ని డ్రోన్లు వచ్చాయి, అంతే ఇన్ని మిసైల్స్ వచ్చాయి, ఇన్ని యుద్ధ విమానాలు వచ్చాయి, ఒక్కటన్నా భారత్ మీద దాడి చేయగలిగిందా? దాడి చేసేటటువంటి అవకాశం భారత ఆర్మీ ఇచ్చిందంటే అవకాశమే లేదు. ఖచ్చితంగా భారత ఆర్మీ వాళ్ళకి సంబంధించి భారీ ఎత్తున వాళ్ళని తిప్పికొడుతూ ఉన్నటువంటి పరిస్థితి. భారత్ దెబ్బకి పాకిస్తాన్ విలవెల్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడే వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఆర్మీకి సంబంధించిన అధికారులు ప్రకటించారు, మా దగ్గర ఉన్నటువంటి 2 JF-70కి సంబంధించినటువంటి ఏదైతే అవి లాస్ అయ్యామని చెప్పేసి వాళ్ళే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే F-16 ఒకటి షాట్ డౌన్ అయిందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించినటువంటి, అంటే ఒక F-16 అలాగే 2 F-17కి సంబంధించినటువంటి ఎయిర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 3టిని కూడా కూల్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదో చేయాలి, భారత్ని ఏదో సాధించేస్తాం, లేకపోతే లేపేస్తాం, సో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ ఎక్కడ ఆ మాటలన్నీ కూడా కనీసం మాటలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి, చేతల్లో చూపించలేనటువంటి సిచ్యువేషన్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తికి అంత సీన్ లేదు, సినిమా లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో చోట ఇప్పుడే మనకు వచ్చినటువంటి సమాచారం బట్టి చూస్తుంటే కచ్ అలాగే భుజ్ అనేటటువంటి 2 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే ఆర్మీ అక్కడ సైరన్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఎయిర్ డిఫెన్స్ ప్రస్తుతానికి యాక్టివేట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో, ధర్మశాలలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో అక్కడ ఆ మ్యాచ్ని స్టాప్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎవరైతే ప్లేయర్స్ని కూడా తీసుకెళ్లిపోయారు అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్టేడియం అందరూ కూడా వీడినట్టు కూడా ఇప్పుడే మనకు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఇండియాకి సంబంధించినటువంటి ఏడిఎస్ జైసల్మీర్ రాజస్థాన్లో దాదాపు 30 వరకు మిసైల్స్ని సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్షన్ చేసినట్టు కూడా ఇప్పుడే సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఉదంపూర్లో, జమ్మూ డివిజన్లో ఉన్నటువంటి ఉదంపూర్లో కూడా 2 మిసైల్స్ని ప్రస్తుతానికి కూల్ చేసినట్టు కూడా సమాచారం ఉంటుంది. అలాగే పఠాన్కోట్లో 2, అలాగే జమ్మూ డీప్ ఇన్సైడ్ అంట, సో అక్కడ ఒక రెండింటిని కూల్ చేసినట్టు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా కానీ మనం చూస్తే ఇప్పటికే F-16 ఒకటి అలాగే F-17కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్లు 2టిని కూల్ చేసినారు. అయితే ఓవరాల్గా అయితే కంపల్సరీ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్సెప్షన్ బై ది ఇండియన్ ఫోర్స్ అని చెప్పేసి అధికారికంగా ఇప్పటికే అందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూస్తే పాకిస్తాన్ చేసినటువంటి కుయుక్తులని ఒక్క దెబ్బకి భారత్ నేల కూల్చినటువంటి పరిస్థితి, ఏ ఒక్కటి కూడా భారత్లోకి అడుగు పెట్టకుండానే చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తానికి పాకిస్తాన్ ఏదో చేయాలి, భారత్ని మీద ఏదో సాధించాలని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నాలని కూడా కనీసం వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు భారత్ చేసేటటువంటి దాడి కనీసం పాకిస్తాన్ ఊహ కన్నా అందుతుందా లేదా కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే సత్వారి, సాంబా, ఆర్ఎస్పుర అండ్ అర్రియా అనేటటువంటి ప్రాంతాలకు సంబంధించి 8 మిసైల్స్ ప్రయోగించిందంట పాకిస్తాన్. ఆ 8 మిసైల్స్ అన్నింటినీ కూడా ఆల్ ఇంటర్సెప్టెడ్ అలాగే బ్లాక్డ్ బై ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ మొత్తం కూడా కూల్చేసినాయి. ఎక్కడా కూడా అంటే 8 మిసైల్స్ని సత్వారి, సాంబా, ఆర్ఎస్పుర అండ్ అర్నియా అనేటటువంటి ప్రాంతాల్లోకి ప్రయోగిస్తే పాకిస్తాను వాటన్నిటినీ కూడా
బ్లాక్డ్ బై ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్, మొత్తం కూడా కూల్ చేసినటువంటి ఆ పరిస్థితి. దీంతో పాటు జమ్మూతో పాటు కొన్ని చోట్ల హమాస్ స్టైల్ అటాక్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇజ్రాయెల్లో జరిగాయి కదా, హమాస్ స్టైల్ అటాక్స్ కూడా జరిగాయి. అంటే ఏంటంటే మల్టిపుల్ చీప్ రాకెట్స్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి భారత సైనికులు వాటిని కూడా ఆపేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా టెర్రర్ ఆర్గనైజేషన్ హమాస్, ఏదైతే ఇందాక మనం చెప్పినట్టు హమాస్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అది ఏ విధంగా అయితే ఆర్మీ ఆపరేట్ చేసింది, బిహేవ్ చేసిందో ఆ విధంగానే పాక్ ఆర్మీ కూడా అలాగే బిహేవ్ చేసిందని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే గతంలో అంటే లాస్ట్ మంత్ ఐఎస్ఐ అలాగే హమాస్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సమావేశమైనప్పుడు కూడా ఇప్పుడే మనకు సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి హమాస్కు సంబంధించి వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సరే సహకారం తీసుకున్నారా అనేటటువంటి ఒక కొత్త కోణం కూడా కనిపిస్తుంది సతీష్. సో దీని మీద ఖచ్చితంగా వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఇప్పటికే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే భారీ ఎత్తున పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అలాగే డ్రోన్లని భారత్ నేలకూల్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సతీష్. అంటే మొత్తం 15 నగరాల మీద